Hello everyone. Today we are going to learn about the textual grammar for the 5th unit English in 8th class. That's the bonsai life. Okay, we will learn the textual grammar for the complete unit. This unit is women empowerment. Okay, already we have explained about this face sheet and the bonsai life part 1. Okay, now let's observe the reading comprehension of bonsai life part 1. Bonsai life part 1 comprehension. టిక్ ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ ట్రూ. సో కింద ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ సెంటెన్స్ దానికి టిక్ చేయండి అన్నారు. ఓకే, ద నారేటర్ రిసీవ్స్ లెటర్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. నారేటర్ మీన్స్ మనకి స్టోరీ చెప్తున్నారు కదా, అమ్మలు అనమాట. ఓకే, నారేటర్ అంటే మనకు కథ చెప్పే వాళ్ళని నారేటర్ అంటారు. మనకు వ్యాఖ్యాత అనేసి అర్థం తెలుగులో. నారేటర్ రిసీవ్స్ లెటర్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ, చాలా తరచుగా నారేటర్ లెటర్స్ రిసీవ్ చేసుకుంటారు. అంటే లెట్కి రాయడం కష్టం కానీ నాకు రిసీవ్ చేసుకోవడం ఇష్టం అన్నారు కదా. సో స్టేట్మెంట్ ట్రూ. ద లెటర్ బ్రాట్ ద న్యూస్ ఆఫ్ ద నారేటర్ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లాస్ అరైవల్. ఈ లెటర్లో నారేటర్ వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ ఇన్ లా మీన్స్ బావగారు వస్తున్నారని విషయం తెలిసింది. ఎస్, ఇట్స్ ట్రూ. ద నారేటర్స్ హస్బెండ్ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ ద న్యూస్ ఆఫ్ విజిటర్స్. నారేటర్ వాళ్ళ హస్బెండ్ కూడా మై డియర్ అని చెప్పేసి అన్నారు కదా. సో అతను కూడా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు వస్తారని. అంటే దిస్ ఈజ్ ఆల్సో ట్రూ అనమాట. అక్కయ్య వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ హర్ స్టడీస్. అక్కయ్య నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటే చదువు అంటే ఇష్టం లేదు అన్నాడు. లేదు, అక్కయ్య వాస్ ఇంట్రెస్టెడ్, అక్కయ్యకి ఇష్టమే, కానీ నాన్నగారు జస్ట్ 5th వరకు చాలే గర్ల్స్కి అని చెప్పేసి స్టాప్ చేయించాడు. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ద నారేటర్స్ హస్బెండ్ లైక్స్ ద ట్రెడిషనల్ ఫుడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నారేటర్ హస్బెండ్ మనకు గోంగూర పులుసు ఇలా చెప్పింది కదా, తనకి ఆంధ్ర ఫుడ్ అంటే ఇష్టము అనేసి. ఓకే, దిస్ ఇస్ ట్రూ. నెక్స్ట్ రోమన్ 2 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, ఐ గేవ్ ది సింపుల్ ఆన్సర్స్ హియర్. ద మూమెంట్ ఐ సీ లెటర్స్ కాంట్ కంటైన్ మై ఎగ్జైట్మెంట్, వై డస్ ద నారేటర్ గెట్ ఎగ్జైట్మెంట్. లెటర్స్ చూడగానే నేను ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోయాను, అంత ఆత్రంగా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే బికాస్ షీ లవ్స్ రిసీవింగ్ లెటర్స్ అండ్ ఫీల్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఫేస్ టు ఫేస్ విత్ దెమ్. సో తనకి లెటర్స్ రిసీవ్ చేసుకోవడం అంటే ఇష్టము, ఆ లెటర్స్ రాసిన వ్యక్తులను తను ఫేస్ టు ఫేస్ మీట్ అయినట్లుగా ఫీల్ అవుతుంది, ఎదురుగా మాట్లాడినట్టుగా ఫీల్ అవుతుంది అనమాట. కాబట్టి అంత హ్యాపీగా ఫీల్ అయింది. వాట్ చేంజ్డ్ ద నారేటర్ అబ్జర్వ్ ఇన్ హర్ ఫాదర్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఓవర్ ఎ డికేడ్. ఓవర్ ఏ డికేడ్ అంటే డికేడ్ మీన్స్ ఒక దశాబ్దం, 10 years. 10 yearsకి నారేటర్ వాళ్ళ నాన్నగారిలో ఏం మార్పు వచ్చిందంటే ద నారేటర్ ఫాదర్ చేంజ్డ్ హిజ్ యాటిట్యూడ్ అండ్ కంటిన్యూడ్ హర్ స్టడీస్. నారేటర్ వాళ్ళ నాన్న తన యాటిట్యూడ్ మీన్స్ వైఖరి, తన వైఖరిని మార్చుకొని తనని చదువుని కంటిన్యూ చేయించాడు అనమాట. వాళ్ళ అక్కను స్టాప్ చేయించినట్టు చేయించకుండా ఈమెని కాలేజ్కి కూడా పంపించాడు. ఓకే, వై వాస్ అక్కయ్య డిటర్మైన్డ్ టు సెండ్ హర్ డాటర్ టు కాలేజ్. ఎందుకు అక్కయ్య పట్టుదలగా ఉంది తన కూతుర్ని కాలేజీకి పంపించాలంటే బికాస్ షీ డి నాట్ వాంట్ హర్ డాటర్ ఎ డిపెండెంట్. ఎందుకంటే తన కూతురు కూడా ఒక డిపెండెంట్ లాగా, అంటే ఇతరులపైన ఆధారపడేలాగా ఉండకూడదు అనేసి తను డిటర్మైండ్. ఇక్కడ వై అనేది అన్నప్పుడల్లా మనకు బికాస్ అనే ఆన్సర్ లేదా సో అనేది మనం ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇన్ వాట్ వే ఇస్ ద నారేటర్ మోర్ ఫార్చునేట్ దాన్ హర్ సిస్టర్. సో నారేటర్ మనకి అమ్మలు ఉంది కదా, ఈమె వాళ్ళ సిస్టర్ అక్కయ్య కంటే ఎట్లా ఫార్చునేట్, ఎందుకు అదృష్టవంతురాలు అంటే. నెక్స్ట్ 5th క్వశ్చన్, కెన్ వన్ బీ ఇండిపెండెంట్ వితౌట్ ఎ జాబ్ ఆర్ ఎర్నింగ్? జస్ట్ ఫర్ యువర్ ఆన్సర్. ఎవరైనా ఉద్యోగం లేకుండా, సంపాదన లేకుండా ఇండిపెండెంట్గా ఉండగలుగుతారా? ఆన్సర్ని పూరించండి అంటే నో. ఎ పర్సన్ హూ అర్న్స్ కెన్ ఎంజాయ్ ఎ ఫ్రీ లైఫ్. ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఒకవేళ రాజరిక వ్యవస్థ ఉన్నా, ఎక్కువ డబ్బులుగా ఉండి రిచ్ పీపుల్గా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా డబ్బుల్ని ఎవరో ఒకరిని అడగాలి కదా, వేరే పైన డిపెండ్ అవ్వాలి కదా. సో మన ఫ్రీ లైఫ్ మనం ఎంజాయ్ చేయాలంటే వీ నీడ్ ఏ జాబ్ ఆర్ ఎర్నింగ్. డబ్బులు మనము సంపాదించుకోవాలి. ఓకే, ఓకే, కాంప్రిహెన్షన్ ఇన్ బోన్సై లైఫ్ పార్ట్ 2 వీ హ్యావ్ దిస్ ఇన్ పేజ్ నెంబర్ 78. ఫస్ట్ రోమన్, కంప్లీట్ ద స్టేట్మెంట్స్ గివింగ్ మోర్ దాన్ వన్ రీజన్. ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ని ఒకటి కంటే ఎక్కువ రీజన్స్, కారణాలు చెప్పి కంప్లీట్ చేయండి. గర్ల్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ లైక్ బాయ్స్ బికాస్. ఆడపిల్లలు కూడా మగపిల్లలాగా చదువుకోవాలి. బికాస్ ఎందుకంటే దే షుడ్ ఎర్న్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించుకోగలరు. దే షుడ్ బి ఇండిపెండెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోగలరు.
దే షుడ్ లీడ్ అ డిగ్నిఫైడ్ లైఫ్. వాళ్ళు గౌరవమైన జీవితాన్ని గడపడానికి. ఓకే, నెక్స్ట్ ఫుల్లీ గ్రోన్ ట్రీస్ ఆర్ మోర్ యూస్ఫుల్ బికాస్. ఫుల్లీ గ్రోన్ అంటే పెద్ద పెద్ద చెట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే చూడండి, దే గివ్ షేడ్ అండ్ షెల్టర్, రెయిన్, ఆక్సిజన్ ఎక్సెట్రా. దే ప్రొవైడ్ ఫుడ్, ఫ్రూట్స్, సీడ్స్, ఫైబర్, టింబర్ ఎక్సెట్రా. ఇవి ఫుడ్, ఫ్రూట్స్, ఫైబర్, పీచు పదార్థాలు, టింబర్, కలప ఇవన్నీ ఇస్తాయి. దే ప్రివెంట్స్ పొల్యూషన్, దాన్ని తగ్గిస్తాయి. ఓకే, ఎకలాజికల్ బ్యాలెన్స్ని కూడా ఏర్పాటు చేస్తాయి. చాలా యూజెస్ ఉన్నాయన్నమాట ట్రీస్ వల్ల. ఓకే, సో ఇంకా కూడా మీరు రాయొచ్చు. వై వాస్ అక్కయ్య పర్ప్లెక్స్? ఎందుకు అక్కయ్య కన్ఫ్యూజ్ అయ్యారు అని అంటే, అక్కయ్య వాస్ ఇగ్నోరెంట్ అబౌట్ బోన్సాయి ట్రీస్. అక్కయ్య ఇగ్నోరెంట్ అనమాట, బోన్సాయి ట్రీస్ గురించి అక్కయ్యకి తెలీదు. సో వెన్ ద నేరేటర్ లాఫ్డ్ షీ వాస్ పర్ప్లెక్స్డ్. ఎప్పుడైతే ఆ బోన్సాయి ట్రీస్ గురించి అక్కయ్య అడిగినప్పుడు నవ్వారో అప్పుడు అక్కయ్య పర్ప్లెక్స్, కన్ఫ్యూజ్ అయ్యారనమాట, ఎందుకు నవ్వుతుంది అనేసి. ఓకే, సెకండ్ క్వశ్చన్, హౌ ఇస్ బోన్సాయి రేర్డ్? సో బోన్సాయి ట్రీస్ని ఎట్లా మనం పెంచాలి అంటే, బోన్సాయి ట్రీస్ ఆర్ రేర్డ్ ఇన్ ఫ్లవర్ పాట్స్ అండ్ దే కెన్ బి టెండెడ్ సో కేర్ఫుల్లీ. ఫ్లవర్ పాట్స్లో పెంచి చాలా జాగ్రత్తగా పెంచాలి అనేసి. ఓకే, ద పేజ్ నెంబర్ 76లో we keep cutting its branches, changing the pot now and then, trimming it into a small size tree and making it bear fruit. ఇవైనా రాయొచ్చు. బోన్సాయి ట్రీస్ని అప్పుడప్పుడు కట్ చేస్తూ, ట్రిమ్మింగ్ చేస్తూ ఫ్రూట్స్ వచ్చేలాగా మనం బేర్ చేయొచ్చు. ఓకే, ఇదైనా రాయొచ్చు. లేదా బోన్సాయి ట్రీస్ కెన్ బి రేర్డ్ ఇన్ ఫ్లవర్ పాట్స్ అండ్ దే కెన్ బి టెండెడ్ సో కేర్ఫుల్లీ. సింపుల్ ఆన్సర్ ఎలాగైనా రాయొచ్చు. వాట్ సిమిలారిటీస్ డూ యూ నోటీస్ బిట్వీన్ ద బోన్సాయి ట్రీ అండ్ ఏ హౌస్ వైఫ్? థర్డ్ క్వశ్చన్కి చూడండి, బోన్సాయి ట్రీకి హౌస్ వైఫ్, గృహిణిగా ఉన్నటువంటి ఆవిడలో ఏం సిమిలారిటీస్ అంటే, ఇద్దరిలో కామన్గా ఉన్న పాయింట్స్ మీరు ఏం గమనించారు అంటే, సింపుల్ ఆన్సర్ ఇస్తున్నాను చూడండి. బోత్ ఆర్ సెన్సిటివ్ ఇన్ డీలింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. వాళ్ళ లైఫ్లో వచ్చినటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోవడంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే బోన్సాయి ట్రీస్ అనుకోండి వెదర్ని తట్టుకోలేదన్నమాట. హౌస్ వైఫ్ అనుకోండి చిన్న చిన్న కష్టాలను కూడా తను ఓవర్కమ్ చేయలేరు. సో సెన్సిటివ్ అనేసి సిమిలారిటీ, ఇద్దరిలో సెన్సిటివ్, చాలా సున్నితమైన వాళ్ళు అనేసి పాయింట్ అనమాట. ఓకే, వాట్ మేడ్ ద నేరేటర్ ఫీల్ ద అర్జ్ టు ఫ్రీ ద బోన్సాయి? బోన్సాయి ట్రీని వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం నేరేటర్కి ఏమనిపించిందంటే, నేరేటర్ ఫెల్ట్ ద ఫ్రీడమ్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. దిస్ మేడ్ ద నేరేటర్ ఫీల్ ద అర్జ్ టు ఫ్రీ బోన్సాయి. సో వాట్ మేడ్ అనే చోట దిస్ మేడ్ అనేసి ఇక్కడ మీ రిమైనింగ్ సెంటెన్స్ కంటిన్యూ చేయాలి. సో ఫ్రీడమ్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్, ఈ 2 పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని దాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వాట్స్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ బోన్సాయి లైఫ్? సో బోన్సాయి లైఫ్లో ఉన్నటువంటి ముఖ్యమైన థీమ్ ఏంటి అంటే, బోన్సాయి లైఫ్ ఫోకసెస్ ద ఇల్లిటరసీ అండ్ డిపెండెన్స్ ఆఫ్ ఉమెన్. నెక్స్ట్ థర్డ్ రోమన్, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ డన్ బై హోమ్ మేకర్ అండ్ ఏ వర్కింగ్ ఉమెన్. ఒక హోమ్ మేకర్, ఇంట్లో ఉన్నటువంటి గృహిణికి, వర్కింగ్ ఉమెన్ అంటే ఉద్యోగానికి వెళ్ళే ఆవిడకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూడండి. హోమ్ మేకర్ లుకింగ్ ఆఫ్టర్ ఫ్యామిలీ, ఆల్ హౌస్ హోల్డ్ వర్క్స్, టేకింగ్ చిల్డ్రన్, క్యాటిల్ పశువుల్ని, పక్షుల్ని, ఇంకా ఏదైనా పెంపుడు జంతువుల్ని చూసుకుంటుంది. డెసిషన్స్ తీసుకోవడంలో రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఫ్యామిలీని, హౌస్ హోల్డ్ వర్క్స్, ఇంటి పనులను అన్నింటినీ చేసుకుంటుంది. ఇంకా కూడా మీరు రాయొచ్చు. వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అండ్ హోమ్, ఆఫీస్లో హోమ్లో వర్క్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది 2 వర్క్స్ని. టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల్ని చూసుకుంటుంది. ఇండిపెండెంట్ డెసిషన్, సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతుంది కొంతవరకు. లుకింగ్ ఆఫ్టర్ ఫ్యామిలీ, ఈమె కూడా ఫ్యామిలీని చూసుకుంటుంది. ఓకే, చూడండి డిఫరెన్సెస్ గమనించండి. ఓకే, మార్క్ అగైన్స్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ద ఫ్రేజెస్ గివెన్ బిలో. కింద ఉన్న వాటిలో ఈ ఫ్రేజెస్ అనమాట ఏంటి, టు కీప్ ద వాషర్ మ్యాన్స్ అకౌంట్స్ మీన్స్, చాకలివాడు అకౌంట్ చూసుకుంటే చాలు, ఇలాంటివన్నీ ఫ్రేజెస్ అనమాట. వీటి మీనింగ్స్, కరెక్ట్ మీనింగ్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఏంటి చూడండి. సో టు కీప్ ద వాషర్ మ్యాన్స్ అకౌంట్స్ అంటే ఏంటి, టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్, ఇంటి పనులు చూసుకుంటే చాలు అనేసి అర్థం. అప్ హిల్ టాస్క్ మీన్స్ కొండ ఎక్కడం, కొండ ఎక్క పని ఏంటి, కష్టమైన పని. సో ఆన్సర్ ఏంటి, ఏ డిఫికల్ట్ జాబ్. గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ మీన్స్ అటువైపు నుంచి గడ్డి పచ్చగా కనిపిస్తుంది అంటే ఏంటి అర్థం, అదర్స్ ఆర్ ఇన్ బెటర్ పొజిషన్ దాన్ అస్, మనకంటే అవతల వాళ్ళు బెటర్గా ఉన్నారనేసి మనం ఫీల్ అవ్వడం. ఓకే, vocabulary, look at the phrasal verb, underline the following sentence. I feel giving it up, give up. What does it mean?
Give is a verb and up is a preposition. Such combinations are called phrasal verbs. A phrasal verb normally gives a meaning different from the meaning of its parts. Give up means to stop doing something. ఓకే, గివింగ్ అప్లో చూడండి, గివ్ అనేది వర్బ్, అప్ అనేది ప్రిపోజిషన్, రెండు కలిపినప్పుడు గివ్ అప్. మామూలుగా గివ్ అంటే ఇచ్చుట, అప్ అంటే పైన అని, కానీ రెండు కలిపి గివ్ అప్ అన్నప్పుడు స్టాప్ డూయింగ్ సంథింగ్, వదిలివేయుట, మానేయుట అనేసి అర్థం వస్తుంది అనమాట. ఇలాంటి వాటిని ఫ్రేషల్ వర్బ్స్ అంటారు. ఓకే, రెఫర్ టు యర్ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ సమ్ మోర్ ఫ్రేషల్ వర్బ్స్ బిగినింగ్ విత్ గివ్ అండ్ లుక్. రెఫర్ టు యర్ డిక్షనరీని చూసి ఇంకొన్ని ఫ్రేషల్ వర్బ్స్ని గివ్తో లుక్తో వచ్చేటటువంటి ఫ్రేషల్ వర్బ్స్ని చూడండి. ఈ ఫ్రేషల్ వర్బ్స్ గురించి క్లియర్గా చెప్పున్నానండి. ఈ వీడియోస్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ ప్రెస్ చేసేసి మీరు వీడియోస్ని జాగ్రత్తగా చదివి బాగా నేర్చుకోండి. సో ఇక్కడ కూడా చూడండి, గివ్ ఇన్ మీన్స్ టు అగ్రీ ఫైనల్గా ఒప్పుకోవడం అంటే ఫస్ట్ నో చెప్పి తర్వాత ఒప్పుకోవడం. లుక్ ఆఫ్టర్, టు టేక్ కేర్ ఆఫ్టర్, జాగ్రత్తగా చూసుకుంటా. లుక్ అప్, టు బికమ్ బెటర్ అంటే పరిస్థితి ముందు కంటే కొంచెం బెటర్ అవ్వడం, మెరుగ్గా అవ్వడం. ఓకే, లుక్ ఇంటూ, టు ఎగ్జామిన్ ద ఫ్యాక్ట్స్, నిజాలను పరిశీలించుట. లుక్ ఇంటూ అంటే యూజ్ ద అబవ్ ఫ్రేషల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఫైనల్లీ మై మదర్ గేవ్ ఇన్ ఫర్ బయింగ్ మీ ఎ నెక్లెస్. సో ఫైనల్గా మా అమ్మ నెక్లెస్ కొనేయడానికి ఒప్పుకుంది అంటే ముందు నో చెప్పి తర్వాత ఒప్పుకున్నది, గేవ్ ఇన్ అనేసి. ఓకే, యాజ్ హీ కంటిన్యూస్లీ డ్రో హిస్ కార్ ఇట్ గేవ్ అవుట్. తను కార్ని కంటిన్యూగా నడపడంతో అది గేవ్ అవుట్ అంటే ఇట్ స్టాప్డ్ వర్కింగ్, అది పనిచేయడం ఆపేయింది అనేసి. ద ఫోన్ కంపెనీ ఈస్ గివింగ్ అవే ఎ గిఫ్ట్ ఫర్ బయర్స్. ఫోను కంపెనీ అడగకుండానే గిఫ్ట్స్ ఇస్తూ ఉంది అనమాట కొన్న వాళ్ళకి. ఓకే, పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్ అనేసి, పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ద సాఫ్ట్వేర్ కంపెనీ ఈస్ లుకింగ్ అప్ రీసెంట్లీ. సాఫ్ట్వేర్ కంపెనీ లుకింగ్ అప్ మీన్స్ బికమ్ బెటర్, చాలా మెరుగవుతుంది, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అనేసి. ఓకే, ద ఆఫీసర్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద రిపోర్ట్స్ అంటే ఆఫీసర్ రిపోర్ట్స్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ గివిన్ అనే కాదు, గివ్, గేవ్, గివెన్ అనేటివి వర్బ్ ఫామ్స్ అనమాట. సో ఏ ఫామ్లో ఉన్నా కూడా అవి ఫ్రేషల్ వర్బ్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ రోమన్ లెటర్ 2, లుక్ అట్ ద సిమైల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఓకే, మనకు already we have explained simile, metaphor and personification in unit 4. I will give you this link also in the description box. You can learn simile, metaphor and personification. Okay, now let's observe this simile. Okay, without it she will have to live under her husband's thumb like a scorpion under a slipper. ఇది లేకుండా ఆవిడ తన హస్బెండ్ తంబు కింద, ఉప్పు కింద తేలులాగా బ్రతకాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు. The life of a homemaker is compared to a scorpion under a slipper. When we compare two things, we use like. ఇక్కడ సిమైల్ అంటే ఏం లేదండి, యాజ్, లైక్, ఈ టూ వర్డ్స్ని ఉపయోగించి టూ థింగ్స్ని కంపేర్ చేసామనుకోండి, రెండింటిని పోల్చామనుకోండి, యాజ్, లైక్ ఉపయోగించి, అది సిమైల్ అనమాట. ఓకే, ఈ ఈజీ టిప్ గుర్తుపెట్టుకోండి. సిమైల్ అంటే రెండు వస్తువులని యాజ్, లైక్తో పోల్చడం. ఓకే, a few more examples of similes. ఓకే, సిమైల్స్ అంటే ఇప్పుడు చెప్పాం కదా, యాజ్ లేదా లైక్ ఉపయోగించేసి టూ థింగ్స్ని కంపేర్ చేయడం. ఓకే, హీరోస్ లైక్ ఏ లయన్, అతను సింహంలాగా గర్జిస్తాడు. హీట్ లైక్ వూల్స్, అతను తోడేలులాగా తింటాడు. ఓకే, 5 sentences యూజింగ్ ద అబోవ్ సిమైల్స్. ఈ సిమైల్స్ని యూజ్ చేసి ఇక్కడ మనం సెంటెన్సెస్ రాయాలి. చూడండి, బ్రైట్ లైక్ ఏ ఫుల్ మూన్ అంటే ఫుల్ మూన్ అంటే నిండు చంద్రుడంతా ప్రకాశవంతంగా ఉంది అనేసి కంపేర్ చేయాలి. చూడండి, ద బ్రైట్స్ ఫేస్ ఈస్ బ్రైట్ లైక్ ఏ ఫుల్ మూన్, పెళ్లి కూతురు మొహం నిండు చంద్రుడిలాగా బ్రైట్గా ప్రకాశవంతంగా ఉంది అనేసి చెప్పడం. ద వాచ్మెన్ స్లెప్ట్ లైక్ ఏ లాగ్ ఆఫ్టర్ హ్యావింగ్ మీల్. ఓకే, స్లీప్ లైక్ ఏ లాగ్ అంటే ఒక కర్ర దుంగ అంటే కర్ర ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది కదా మొక్క, సో అలాగా ఉండిపోవడం, అలాగా నిద్రపోవడం. ద వాచ్మెన్ స్లెప్ట్ లైక్ ఏ లాగ్ ఆఫ్టర్ హ్యావింగ్ మీల్. భోంచేసిన తర్వాత వాచ్మెన్ కర్రలాగా మొక్కలాగా నిద్రపోయాడు అనేసి. ఓకే, ఈట్ లైక్ ఏ బర్డ్, పక్షిలాగా తినాలా. ఇఫ్ యూ వాంట్ టు బి హెల్దీ, ఈట్ లైక్ ఏ బర్డ్, నువ్వు హెల్దీగా ఉండాలి అంటే పక్షిలాగా కొంచెం కొంచెం తినాలి. ఓకే, బ్యూటిఫుల్ లైక్ ఏ రోజ్, రోజా అంత అందంగా ఏంటి చూడండి, మై ఫేస్ ఇస్ బ్యూటిఫుల్ లైక్ ఏ రోజ్. స్వీట్ లైక్ హనీ, తేనె అంత తీయగా. జానకీస్ వాయిస్ ఇస్ స్వీట్ లైక్ హనీ, జానకి గొంతు తేనె అంత తీయగా ఉంటుంది అనేసి. ఓకే, ఇక్కడ లైక్ని ఉపయోగించేసి మనం సిమైల్స్ రాసాం.
ఫస్ట్ Roman, read the sentences. Akkaya grew accustomed to village life. I went into the kitchen. The words in circles are subjects. ఈ 2 సెంటెన్సెస్లో అక్కయ్య ఐ అనేటటువంటివి సర్కిల్ చేసినట్టు 2 సబ్జెక్టులు అనమాట. అంటే ఎవరు చెప్పారు అంటే అక్కయ్య, ఇవి 2 సబ్జెక్ట్స్. ద వర్డ్స్ అండర్లైన్డ్ ఆర్ ప్రిడికేట్స్. ఇంకా రిమైనింగ్ వాక్యం అంతా కూడా వీటిని ప్రిడికేట్స్ అంటారు. అంటే మనకు కర్త వాక్యం అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అనేసి అంటారు. ఏం చేస్తారు, ఏం వింటున్నారు, ఏం చేయబడుతున్నారు, ఇవంతా కూడా మనకు ప్రిడికేట్స్ అవుతాయి. సర్కిల్ ద సబ్జెక్ట్స్ అండ్ అండర్లైన్ ద ప్రిడికేట్స్. ద గర్ల్స్ డాన్స్డ్. సో ఎవరు డ్యాన్స్ చేశారంటే గర్ల్స్. సో గర్ల్స్ అనేది సబ్జెక్ట్, సర్కిల్ చేశాము. ఏం చేస్తారు వాళ్ళు అనేది డాన్స్ చేశారు, ఇది ప్రిడికేట్ అనమాట. ద డార్క్ క్లౌడ్స్ ఫిల్డ్ ద స్కై. ఏంటి ఇక్కడ అంటే సబ్జెక్ట్ ద డార్క్ క్లౌడ్స్, ఫిల్డ్ ద స్కై అనేది ప్రిడికేట్. శివ డ్రోవ్ ఏ సిల్వర్ టొయోటా. సో శివ ఈజ్ ఏ సబ్జెక్ట్ అనమాట. డ్రోవ్ ఏ సిల్వర్ టొయోటా అనేది ప్రిడికేట్. ఓకే. థర్డ్ Roman, ఐడెంటిఫై సబ్జెక్ట్స్ అండ్ ప్రిడికేట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. కింద ఓకే సబ్జెక్ట్స్ అన్నిటికీ ఇట్లాగా బాక్స్ లాగా వేసాము చూడండి, సర్కిల్ చేసాము. ప్రిడికేట్స్కి అండర్లైన్ చేసాము చూడండి. ద narrator felt very happy to receive her sister and brother-in-law. వాళ్ళ సిస్టర్ బ్రదర్ ఇన్ లాని రిసీవ్ చేసుకోవడం నేరేటర్కి హ్యాపీ అయ్యారు. సో ఎవరు ఇక్కడ వ్యక్తి అంటే నేరేటర్. ఓకే. సో ఇది సబ్జెక్ట్, రిమైనింగ్ అంతా ప్రిడికేట్. హూ కేమ్ టు స్టే విత్ దెమ్. వాళ్ళతో పాటు ఉండడానికి ఎవరైతే వచ్చారో హూ అనుంది కదా, సో ఎవరైతే అనేది ఇది సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ దే బ్రాట్ మెనీ థింగ్స్ విత్ దెమ్. వాళ్ళతో పాటు వాళ్ళు చాలా వస్తువులు తీసుకొచ్చారు. వాళ్ళు అంటే ఇది సబ్జెక్ట్. ఓకే. అక్కయ్య మేడ్ స్పెషల్ డిషెస్ ఫర్ హర్ సిస్టర్స్ హస్బెండ్ విచ్ హీ లైక్డ్ వెరీ మచ్. అక్కయ్య వాళ్ళ హస్బెండ్కి స్పెషల్ డిషెస్ చేసింది. హీ లైక్డ్ వెరీ మచ్, తనకు బాగా నచ్చింది. సో అక్కయ్య హీ అనేది సబ్జెక్ట్ అనమాట. నేను ఎక్కువ అంతా అండర్లైన్ చేస్తే పారాగ్రాఫ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతారనేసి ఇక్కడ సబ్జెక్ట్స్ మాత్రం నేను సర్కిల్ చేశాను, రెండు కూడా ప్రిడికేట్స్, మీరు అర్థం చేసుకోండి. షీ ప్రైజ్డ్ హర్ సిస్టర్ ఫర్ బీయింగ్ ఎంప్లాయిడ్ అండ్ మేకింగ్ హర్ లివింగ్. తను జాబ్ చేస్తూ ఇంకా ఇంటి పనులన్నీ చూసుకుంటుంది కాబట్టి షీ అంటే అక్కయ్య ప్రైజ్డ్ హర్ సిస్టర్, అమ్మలోని మెచ్చుకున్నారు. సో షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. ఓకే. ఇక్కడ హర్ సిస్టర్ అని వచ్చారు కదా అంటే, కానీ వాక్యం మనకు కర్త చేస్తోంది. ఇక్కడ ఎవరు మెచ్చుకున్నారు అంటే షీ, ఇది మాత్రమే సబ్జెక్ట్, రిమైనింగ్ అంతా ప్రెడికేట్ అవుతుంది. షీ వాజ్ వెరీ సారీ అబౌట్ హర్ పొజిషన్ అట్ హోమ్. ఇంట్లో ఉన్న తన పరిస్థితిని చూసి సారీగా ఫీల్ అయింది అని, ఇదంతా కూడా ప్రిడికేట్. షీ అనేది సబ్జెక్ట్. వన్ డే ద నారేటర్ షోడ్ హర్ బోన్సై ప్లాంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ దే ఆర్ గ్రోయింగ్ బట్ షీ డి నాట్ లైక్ ఇట్. షీ ఉన్నా కూడా ఇది సబ్జెక్ట్ కాదన్నమాట. ఇది ఆన్ రెయినీ డే మెనీ పీపుల్ గ్యాదర్డ్ అండర్ ద ట్రీ టు టేక్ షెల్టర్. వర్షం వచ్చిన రోజు చాలామంది చెట్టు కింద చేరారనమాట షెల్టర్ కోసం. షోయింగ్ దిస్ అక్కయ్య మేడ్ ద నారేటర్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ వన్స్ లైఫ్. జీవితంలో ఫ్రీడమ్ యొక్క ప్రాముఖ్యత గురించి ఆమె వివరించింది. చూడండి, మనకు పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్నటువంటి టోటల్ స్టోరీని ఈ ఒక్క పారాగ్రాఫ్లో మెన్షన్ చేసేసారు. ఓకే. సో ఇవన్నీ సర్కిల్ చేసినట్టు సబ్జెక్ట్స్, రిమైనింగ్ ప్రిడికేట్స్. ఓకే. నెక్స్ట్ రైటింగ్. లుక్ అట్ ద ఫాలోయింగ్ పోస్టర్. హ్యాండిక్రాఫ్ట్స్ ఎగ్జిక్యూషన్ కమ్ సేల్. హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులు అనమాట, చేతి కళలు, హస్తకళలతో చేసినటువంటి వస్తువులు. ఇన్నోవేటివ్ అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ బై ద క్రాఫ్ట్స్ ఉమెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తయారైనటువంటి ఇన్నోవేటివ్ అంటే వినూత్నమైన వస్తువులు, ఇక్కడ ఉత్పత్తులన్నీ వస్తూ ఉంటాయి. నో ఎంట్రీ ఫ్రీ, ఆల్ ఆర్ వెల్కమ్. ఎంట్రీ ఫ్రీజ్ లేదనమాట, అంటే టికెట్లు ఏం లేదు, మనకు చెల్లించవలసిన అవసరం లేదు. ఆల్ ఆర్ వెల్కమ్, అందరూ వెళ్ళొచ్చు. 15th to 25th అక్టోబర్ వరకు జరుగుతుంది. ఇనాగరేషన్ అంటే ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ అంటే బై ఆనరబుల్ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేస్తారు. టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఫ్రమ్ 4 PM ఆన్ 15th అక్టోబర్. 15th అక్టోబర్ నుంచి 4 గంటల, సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. వెన్యూ గుంట గ్రౌండ్, కొత్తపేట్, గుంటూరు. బై ఏపీ డ్వాక్రా అరుణోదయ బిల్డింగ్, బ్రాడీపేట్, గుంటూరు. ఓకే. ఈ పబ్లిసిటీ యాడ్ని మనకి ఎవరు ఇచ్చారంటే డ్వాక్రా గ్రూప్ వాళ్ళు, బ్రాడీపేట్, గుంటూరు వాళ్ళు ఇచ్చారనమాట. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క ప్రదర్శన, ఎగ్జిబిషన్ జరుగుతుంది అనేసి. ఓకే. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పోస్టర్. సో ఈ పోస్టర్లో మనకున్న ఫీచర్స్ ఏంటి అంటే, హూ హ్యాజ్ ఇష్యూడ్ ద పోస్టర్, ఎవరు ఇష్యూ చేశారు. హూ మీన్స్ ఏపీ డ్వాక్రా వాళ్ళు ఇష్యూ చేశారు.
వాట్ ఈజ్ ఇట్ అబౌట్, దేని గురించి చెప్తుందంటే హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ గురించి చెప్తుంది. ద డేట్ మీన్స్ 15th October, టైమ్ 4 PM, ప్లేస్ ఆఫ్ ద ఈవెంట్ గుంటా గ్రౌండ్, కొత్తపేట, గుంటూరు, లేఅవుట్ అండ్ నేచర్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఇవన్నీ కూడా మనకు ఫీచర్స్ అనమాట. నౌ మేక్ ఏ పోస్టర్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. సో పోస్టర్లో ఉన్న ఈ లక్షణాలు గురించి మనకు పోస్టర్ చూసాము, ఫీచర్స్ని అనుగుణంగా ఇంకో పోస్టర్ తయారు చేయాలి. ఏంటి? ఇష్యూయింగ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ విజయవాడ, ఈవెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై ఆర్తి, డేట్ November 14th, చీఫ్ గెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెన్యూ PWD గ్రౌండ్స్ విజయవాడ. ఓకే, విజయవాడలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ వాళ్ళు PW గ్రౌండ్స్లో November 14th ఆర్తి అనేటటువంటి ఒక డాన్సర్ చేత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేస్తారు. దీనికి ఒక మనము పోస్టర్ని తయారు చేయాలి. డాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో మనకు ఒక కొబ్బరి చెట్టు, కొయ్య బొమ్మలు ఉన్న బొమ్మ పెట్టారు. ఇక్కడ డాన్స్ కాబట్టి ఒక డాన్స్ చేసే అమ్మాయి పోస్టర్ని, పిక్చర్స్ని అటు ఇటు కానీ లేదా ఒక సైడ్ కానీ పెట్టి మనం పోస్టర్ తయారు చేయాలి. ఓకే.